నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రజా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా. నిత్యముక్త ఎప్పుడూనూ సంగము లేనిది. అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంగం లేదు. కుండ బద్దలైనా, చిట్లినా, బీట్లొచ్చినా ఆ కుండ తయారీకి వాడిన మట్టికి ఏ బాధ ఉండదు, ఏ విధమైన దుఃఖమూ ఉండదు. అన్నీ కుండకే. ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండే వారి రోగాలు, రోచలు మొదలైన ఈతి బాధలు ఆవిడకి ఉండవు. నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండడం, ముక్తిత్వము అంటే విమోచనత్వం లేదా విడుపు. ఈ రెండు విశేషణాలు పరస్పరం వ్యతిరేకములుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి. అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. నిర్వికార ఏ విధమైన వికారములు లేనిది. వికారాలు 6 విధాలుంటాయి: పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, కృషించడం, నశించడం. ఈ 6ంటిని షడ్వికార అంటారు. భౌతిక జీవులందరికీ ఈ 6 వికారాలు ఉంటాయి. ఈ వికారాల్లో ఏ ఒక్కటి అమ్మవారికి ఉండదు. నిష్ప్రపంచ ప్రపంచముతో ముడి లేనిది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇలా 5 చెప్పున ఉన్నదే ప్రపంచం. వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు. అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు. ఈ సృష్టి తన వల్లనే అయినా తాను సృష్టి అంతా వ్యాపించి ఉన్న తను మాత్రం సృష్టి కానిది. నిరాశ్రయ ఆశ్రయము అవసరం లేనిది లేదా ఆశ్రయము లేనిది. కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని, కర్రను ఆశ్రయమని అంటారు. అలాగే సృష్టిలో ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. సృష్టికి మూలమైన అమ్మవారు మనకు ఆధారము, ఆశ్రయము అవుతుంది. కానీ ఆమెకు ఇతరములను ఆశ్రయించవలసిన అవసరం లేదు. అందుకు ఆమె నిరాశ్రయ. నిత్యశుద్ధ ఎప్పుడూ శుద్ధమైనది. మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వము, తిట్లకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు. అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే. అదేవిధంగా అన్నిటిలోనూ సర్వంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే. నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు. మనకు మనస్సు ఎక్కువ, బుద్ధి తక్కువ ఉంటాయి. మనస్సు లేకుండా అంతా బుద్ధియే ఉంటే నిత్యబుద్ధ అనే స్థితి వస్తుంది. అమ్మవారు నిత్య జ్ఞాన స్వరూపిణి అని ఈ నామం యొక్క అర్థము. నిరవిద్య చెప్పరానిది అంటూ ఏమీ లేదని, లేదా నిందించుటకు ఏదీ లేదని. బంగారం బంగారంలాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ బంగారంతో నగలు చేసినప్పుడే వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన నగలు ఈ సృష్టిలోని జీవులు, వస్తువులు. ఇది ఒక అర్థం. అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సల్లక్షణాలతో ఉండే సౌందర్యనిధి. సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణంగా తీసుకుని వ్రాయబడినదే. అనగా వంక పెట్టడానికి వీలులేని సౌందర్యం అమ్మవారిది అని మరొక అర్థం. నిరంతర అన్ని వేళలా ఉన్నది లేదా ఏమాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది. ఏమాత్రము ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది. అంతరం అనే పదానికి అవకాశము అనగా సంధు, అవధి అనగా హద్దు, ఛిద్రము, భేదము అని ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఇవేమీ వర్తించనిది అమ్మవారు. సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి. అందుకే అమ్మవారు నిరంతర. నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రజా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా.